మనలో కొంతమందికి రెస్ట్‌లెస్‌నెస్, పేషెన్స్ తక్కువగా ఉండడం వలన ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు ఫట్‌మని వచ్చేయాలనుకుంటాం కదా! ఫట్‌మని ఏది రాదండి. ఇంకోటి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఎప్పుడూ పక్క వాళ్ళ మీద పెట్టుకోకూడదు. వాట్ యూ కెన్ డూ అదే మీ కంట్రోల్‌లో ఉంటుంది. గివ్ యువర్ బెస్ట్, గివ్ యువర్ 100% పక్కా రిజల్ట్ అయితే వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అనుకుంటారు ఫాస్ట్‌గా గ్రో అయిపోవాలి. అంటే వెంటనే గ్రో అయిపోవాలి. అది ఎలాగైనా సరే. ఫాస్ట్ సక్సెస్ అనేది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. ఎప్పుడైనా సక్సెస్ అయినా కూడా అది వెంటనే ఫెయిల్ అయిపోతది. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా స్లోగానే స్టార్ట్ అవుతది. ఇప్పుడు స్టెప్స్ 1 బై 1 ఎక్కితేనే బావుంటది. అంతేకాని ఫస్ట్ స్టెప్ నుంచి 10థ్ స్టెప్‌కి ఒకేసారి జంప్ చేయాలనుకోవడం కష్టం కదా! ప్రతి పనికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. అవి ఫాలో అవ్వాలి. అప్పుడే సక్సెస్ అవుతది. అలా కాకుండా ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు చేస్తే అది పని అవుతది. కానీ అది సక్సెస్ అయితే అవ్వరు ఆ పనిలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం వండుకోవాలి. జస్ట్ కుక్కర్‌లో రైస్ ఏస్తాం, వాటర్ ఏస్తాం, స్టవ్ మీద పెట్టేస్తాం. 3, 4 విజిల్ కాగానే అన్నం అయితే అయిపోతది. ఆ అన్నం ఎలా ఉంటది? అన్నంలాగా ఉంటదా? ఉండదు. అంటే అన్నం అయింది. కానీ తినడానికి బావుంటదా? బాగుండదు. సో, మనం తినడానికి అన్నం ఎలా వండుకోవాలంటే ఫస్ట్ దాంట్లో రాళ్ళున్నాయా ఏరుకోవాలి. 2, 3 సార్లు కడగాలి. ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టి కొన్ని విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత చూస్తే అది అన్నంలాగా ఉంటది. తినొచ్చు. ఇప్పుడు ముందు చెప్పిన దాంట్లో ఎలా ఉంది? జస్ట్ వాటర్ పోసాము, కుక్కర్‌లో పెట్టేసాము, అన్నం అయిపోయింది. దాంట్లో పురుగులున్నాయా? రాళ్ళున్నాయా? ఆ అన్నంలో బియ్యంలోకి వాటర్ సరిపోయినాయా లేదా? అన్నం బాగుందా? మాడిపోయిందా? సో, అది ఫాస్ట్ సక్సెస్. అదే స్లోగా సక్సెస్ అయితే ఎలా ఉంటది? సో, అన్నీ నీట్‌గా, క్లీన్‌గా ఒక పద్ధతి ప్రకారం ఫాలో అయితే అది అన్నం లాస్ట్‌కి తినడానికి పనికొస్తది. సో, ఆ రెండిటికి డిఫరెన్స్ చిన్నదే కదా! సో, అంతే. ఇవాల్టి వ్లాగ్ అయితే నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ అంటే మధ్యాహ్నం తిన్న గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఈవినింగ్‌కి అవన్నీ ఆరిపోతాయి. అవన్నీ డ్రై చేసుకొని ఎక్కడెక్కడ సర్దేస్తున్నా. టైం అయితే అవుతుంది. కాబట్టి పాపకు కొంచెం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నా. ఇంకా కొంచెం మార్నింగ్ మిగిలిపోయిన ఉప్మా ఉంటే దాంట్లో చక్కెరేసుకొని నేనే తింటున్నా. సో, నేనైతే మిగిలిపోయిందైతే పడేయను. డస్ట్‌బిన్‌లో పడేయకుండా అన్నీ నా కడుపులోనే పడేసుకుంటా. డబ్బులు పెట్టి కొనుక్కొచ్చిన గ్రాసరీస్, కష్టపడి వండినవి అవన్నీ నేను అంత ఈజీగా పడేయలేను. సో, నేనే తినాలనుకుంటా. అది తినొద్దు పడేయమని చెప్తారు మా హస్బెండ్. కానీ నాకలా మనసు ఒప్పుకోదు. చాలామంది అనుకుంటారు మేము సక్సెస్ కాకపోవడానికి రీజన్ వాళ్ళు, వీళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు లేదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, మా ఫ్రెండ్స్ వల్ల నేను సక్సెస్ అవ్వలేదు. వాళ్ళ వల్ల నాకు జాబ్ రాలేదు. వీళ్ళు నాకేదో చేశారు అంటే వాళ్ళు నాకు జాబ్ రానీయకుండా చేశారు. నేను ట్రై చేస్తుంటే నన్ను బ్యాక్వర్డ్‌కి లాగారు. ఇలాంటియన్నీ చెప్తా ఉంటారు. సో, ఇవన్నీ ఒక 10% అయితే 90% అనేది అది మీ పైనే, మీ కంట్రోల్‌లోనే ఉంటది. నువ్వు నీ పని 100% చేసావంటే రిజల్ట్ పక్కా వస్తది. అంతేకాని 50 చేసి 50% వేరే వాళ్ళ పైన డిపెండ్ అయినా కూడా సో, అంత రిజల్ట్ 100% అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, అందుకే ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకోవాలి. మన పైన మనం 100% ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు కానీ అవతల వాళ్ళ పైన డిపెండ్ అయ్యి 100% అయితే అసలు ఎప్పుడు పెట్టుకోకూడదు. సో, ఈ మధ్య నేను ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి అంటే దోసలైతే సరిగ్గా చేయట్లేదు. మా మిక్సీ అయితే పాడైపోయింది. సో, కొత్త మిక్సీ తీసుకొచ్చారు. కానీ అది కూడా మా హస్బెండ్‌కి నచ్చలేదు. సో, ఓపెన్ చేయొద్దని చెప్పి అలానే పెట్టాడు. సో, ఇంకొక మిక్సీ కొనాలంట. సో, అంతవరకు పాత మిక్సీ ఉంటే అదే వాడుకుంటున్నా. సో, ఈ మధ్య దోసలు చేయకుండా అంటే డైలీ ఉప్మా లేదా చపాతీ ఈ రెండిట్లోనే కాలం గడిపేస్తున్నా. కానీ ఈరోజు మిక్సీ బాగానే పనిచేస్తుంది. కాకపోతే ఆ చట్నీ చేసే చిన్న బౌల్ ఉంటది కదా! అదైతే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. చట్నీ మెత్తగా అవ్వట్లేదు. అందుకని నేను వాడడం పక్కన పెట్టేసా. చట్నీ బావుంటేనే కదా దోసలు కూడా బావుంటాయి. సో, ఇక్కడైతే నేనైతే దోసకి నానేస్తున్నా. నేను 3 కప్పుల రైస్‌కి 1 కప్పు మినపప్పు, కొంచెం మెంతులేస్తున్నా. ఇంకా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం మార్నింగ్ అన్నం కూడా ఏస్తాను. కొంచెం సాఫ్ట్‌గా వస్తాయని. అంతకు మించి ఇంక నేనేమి దీంట్లో. అసలే వర్షాలు పడుతున్నాయి. మాన్సూన్ కూడా స్టార్ట్ అయింది కదా! సో, ఈ దోస పిండిలు కూడా సరిగ్గా పొంగవు. అందుకే ముందుగానే అంటే లేట్‌గా పిండి పట్టకుండా ముందుగానే పిండి పట్టేసి పక్కన పెట్టేసుకుంటే తొందరగానే ఫర్మెంట్ అవుతది మార్నింగ్‌కంతా. ఇంకా హ్యాండ్ వాష్ అయిపోయి 1 వీక్ అవుతున్నా లాస్ట్‌గా ఉండే దాంతోనే నేను హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా కిచెన్‌లో. సో, ఈరోజు ఎలాగైనా సరే ఫిల్ చేయాలని చెప్పి ఓపెన్ చేసి హ్యాండ్ వాష్ అయితే ఫిల్ చేస్తున్నా. హ్యాండ్ వాషే కాదు ఇంకా బట్టలు వాషింగ్ లిక్విడ్స్ కూడా అన్నీ అయిపోయినాయి. కానీ ఫిల్ చేసుకోవడానికి నాకు టైం లేదు. కాబట్టి ఇప్పుడైతే నేను వాటిని ఫిల్ చేసుకుంటున్నా వెంటనే.
ఇంకా ఇంట్లో గ్రాసరీస్ సర్దాల్సినవి, ఫ్రై చేసుకోవాల్సినవి, ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ ఫర్ లాంగ్ వీకెండ్స్‌కి అన్నీ చేసుకోవాల్సినవి పెండింగ్ ఉండిపోయినాయి. టైం కుదరక చేయట్లేదు నేను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలతో వాళ్ళతోనే సరిపోతది. వండి పెట్టడం, వాళ్ళకి కడగడం, తుడవడం, తినిపియడం, పడుకోబెట్టడం, లేపడం ఇదే పని నాకు 24 గంటలు. అసలు టైం ఎటుపోతుందో కూడా తెలియట్లేదు చెప్పాలంటే. బట్టలైతే వాషింగ్ మిషన్‌లో ఏస్తున్నా. 1 డే ఏస్తే అది 2 డేస్‌కి ఆరిపోతున్నాయి. అంటే మిషన్‌లో ఏసినా కూడా వర్షం వల్ల. సరే ఎలాగోలాగా పెండింగ్ పెట్టకుండా ఉతికేసే మా వాషింగ్ మిషన్ అయితే ఫ్రంట్ లోడు. సో, మేమైతే ఇలా పౌచుల్లాగా తెచ్చుకుంటాం. సో, ఆ డబ్బాల్లో ఫిల్ చేసుకుంటా. ఫస్ట్ అయితే డబ్బాలే కొనుక్కున్నా. తర్వాత ప్రతిసారి డబ్బాలు ఎందుకు కొనమని ఆ పౌచులు తీసుకొస్తాడు. సో, నేను అవి పౌచ్‌లో నుంచి వీటికి డబ్బాల్లోకి ఫిల్ చేసేసుకుంటా అయిపోయినప్పుడల్లా చూసుకొని. యాక్చువల్‌గా మేము పింక్ కలర్ కంఫర్ట్ ఉంటది కదా! అది వాడేవాళ్ళము. కాకపోతే ఒకసారి షాప్‌లో అది దొరకలేదని చెప్పి ఈ బ్లాక్ కలర్‌ది అయితే తీసుకొచ్చిండు. అప్పటి నుంచి ఇదే వాడుతున్నా. ఇది కొంచెం ఘాటుగా ఉంటది స్మెల్. ఆ పింక్ కలర్‌దే బావుంటది కంఫర్ట్. ఏంటో ఈ కంఫర్ట్‌లో చూడ్డానికి సేమ్ వాషింగ్ లిక్విడ్ లాగే ఉంటది. కానీ స్మెల్లే కొంచెం డిఫరెన్స్ ఉంటది. ఏంటో కొత్త కొత్త ప్రోడక్ట్స్. నేనైతే పిల్లల బట్టలు సపరేట్‌గా వాష్ చేస్తా. అలాగే మా బట్టలు కూడా వాష్ చేస్తా. పెద్దోళ్ళ బట్టలు, పిల్లల బట్టలు అయితే అస్సలు మిక్స్ చేయను. ఎప్పుడెప్పుడు సపరేట్‌గా పెట్టి వాళ్ళవి సపరేట్‌గా ఉతుకుతా. మాయి సపరేట్‌గా ఉతికేస్తా. అంటే ఉతకడం అంటే నేను కాదు మిషన్‌లోనే ఏస్తా. హ్యాండ్ వాష్ నేను రేర్‌గానే వాష్ చేసుకుంటా. ఇవన్నీ ఫిల్ చేసుకోవడం అయిపోయాక ఇంకా నేను స్నాక్స్ కోసం శనగలైతే నానబెట్టి మర్చిపోయినా. తర్వాత గుర్తొచ్చిన తర్వాత నేను బాయిల్ చేస్తున్నా. తర్వాత మార్నింగ్ అయితే పిండి కోసం బియ్యం అయితే నానబెట్టుకున్నా కదా! అవన్నీ మళ్ళీ ఇంకొకసారి 2, 3 సార్లు వాష్ చేసుకొని మిక్సీ జార్ పట్టుకుంటున్నా. సో, ఈ బియ్యంతో అయితే ఇవైతే ఇడ్లీ బియ్యం. ఈ బియ్యంతో అయితే ఇడ్లీలు చేసుకోవచ్చు. అలాగే దోసలు కూడా చేసుకోవచ్చు. 2 వస్తాయి బాగానే. ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోయింది మేము ఈ దోసలు తినక. అంటే మిక్సీ పాడైపోయి ఈ దోసలు అసలు ప్రిపేరే చేయలేదు. ఈ బ్యాటర్ అయితే నేను ఈరోజు చేస్తున్నా. ఈ దోస పిండి అయితే మాకు 3 రోజుల వరకు వస్తది. నేను దోస పిండిలోకి ఏది అంటే సాల్ట్ ఏమి యూజ్ చేయను. సోడా కూడా ఏమి యూజ్ చేయను. మార్నింగ్‌కి పిండి అదే ఫర్మెంట్ అవుతది కదా! ఆ తర్వాత నేను సపరేట్‌గా కొంచెం తీసుకొని అందులో ఉప్పు కలుపుకొని నేను దోసలేసుకుంటా. అంతేగాని ముందు రోజు సోడా ఉప్పు ఏమి మిక్స్ చేసి పెట్టను. కొంతమంది బాగా పొంగాలని చెప్పి ముందు రోజే సోడా ఉప్పు కలుపుతారు. నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా కలపలేదు. అసలు మా ఇంట్లో సోడా ఉప్పే లేదు. 2 సార్లు మిక్సీకేసిన తర్వాత నేను పిండి అంతా ఒకసారి కలిపి పెట్టుకొని పిండి అంతా అన్‌ఈవెన్‌గా ఉంటది కదా! ఈవెన్‌గా కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత నేను స్నాక్స్ కోసమని ఈ బ్లాక్ శనగలైతే నానబెట్టిన. అలాగే దీన్ని బాయిల్ చేసిన. బాయిల్ చేసిన తర్వాత ఇంకా ఇలా ఫిల్టర్‌లో చేసి పక్కన పెడితే వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం వేసుకొని తింటే బాగుంటది. సో, నైట్‌కైతే నేను ఎగ్ బుర్జీ చేస్తున్నా. సో, ఈరోజు సపరేట్ కర్రీ అంటే ఏం లేదు. సో, ఆమ్లెట్ కన్నా ఒకసారి ఎగ్ బుర్జీ చేస్తే బాగుంటుందని చెప్పి ఎగ్ బుర్జీ చేసి పెడుతున్నా. మా హస్బెండ్‌కి ఎగ్ బుర్జీలో టమాటాలు వేస్తే అస్సలు నచ్చదు. సో, నేనేంటంటే వేస్తే బాగుంటుందని నేను అనుకుంటా. అందుకని ఆయనకి నచ్చదని కొంచెమే అంటే ఒక హాఫ్ టమాటా యాడ్ చేస్తున్నా. ఏం లేకుండా ఉట్టి అంటే ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఎగ్ వేస్తే కొంచెమే అవుతుంది కదా! కొంచెం టమాటా వేస్తే ఏదో కర్రీ ఫీలింగ్ వస్తుంది అంతే. సో, మా ఇద్దరి కోసం 4 ఎగ్గులేస్తున్నా ఈ టమాటా బుజ్జీ కోసం. ప్రాసెస్ ఏంటంటే చెప్పనవసరం లేదు కదా! కనిపిస్తుంది కదా! కొంచెం ఆయిల్ వేసిన, తర్వాత ఎర్రగడ్డలేసిన, తర్వాత కొంచెం మిరపకాయలేసిన, అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎగ్ ఏస్తున్నా. ఎగ్ 4 ఏసిన, తర్వాత కొంచెం ఉప్పేస్తున్నా. ఏస్తా తర్వాత లాస్ట్‌లో కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకుంటా అంతే. ఈ ఎగ్ బుర్జీ చేయడానికి అట్‌లీస్ట్ 15 మినిట్స్ అయినా పడతది కదా! చెప్పడానికి 2 సెకండ్స్ కూడా టైం పట్టట్లేదు. సో, చేసే ప్రాసెస్ చెప్పడానికి ఎంత సింపుల్‌గా అయిపోద్ది కదా! అలా మాటల్లో అయిపోయినంత ఈజీగా చేతల్లో అయిపోతే ఎంత బాగుంటది. అదే సక్సెస్‌కి అంటే లేట్ సక్సెస్‌కి, స్లో సక్సెస్‌కి ఎంత డిఫరెన్సో. సో, ఇక్కడ కూడా అంతే. మాటల్లో చెప్పినంత ఈజీగా ఫట్టుమని ఎగ్ బుర్జీ అనగానే అయిపోతే ఎలా ఉంటది. సో, అదే ఫాస్ట్ సక్సెస్. అంత ప్రాసెస్ అన్నీ కట్ చేసుకొని 1 బై 1 యాడ్ చేసుకొని, ఫ్రై చేసుకొని అవన్నీ ఏగిన దాకా ఉంచి చేస్తే అదే అసలైన సక్సెస్. తినడానికి పనికొస్తది కదా! అప్పుడే మనం సక్సెస్ అయినట్టు. ఏదైనా చెప్పడానికి ఈజీనే. చేసి చూపిస్తే గానీ తెలీదు దాని రిజల్ట్. ఇలా నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నాను. ఒక పక్క మా పాప అయితే లేసి ఏడుస్తా ఉంది. సో, ఇవాల్టి వ్లాగ్ అయితే ఇది. మీరు సక్సెస్ అవ్వాలంటే 100% హార్డ్ వర్క్ చేయాలి.